డిటెక్టివ్ ఇదైతే జీ5లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు ఆడియోలో కూడా ఉంది. ఇంక ఈ మూవీ గురించి చెప్పాలంటే హీరో వచ్చేసి ఒక డిటెక్టివ్. తనకంటూ కేసులు అనేది ఏమి ఉండవు. కానీ వన్ డే 13 crores విలువైన ఒక కేసు తన ఇన్వాల్వ్మెంట్తో జరుగుద్ది తనకు తెలియకుండా. ఆ 13 crores విలువైంది ఏంటి, దానికోసం ఎలా డిటెక్టివ్ దాన్ని ఎలా కనుక్కున్నాడు అనేది మూవీ యొక్క స్టోరీ లైన్ అనమాట. ఇంకా ఈ స్టోరీ లైన్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదా, కానీ మూవీ అయితే ఏమీ లేదు, అంత డొల్ల. చాలా అంటే చాలా తలకాయ పడి తెప్పించింది నాకైతే. ఫస్ట్ టైం ఒక మూవీ డిటెక్టివ్ నేమ్తో ఇలాంటి మూవీ చూస్తానని అయితే నేను ఎప్పుడు అనుకోలేదు. నాకైతే చాలా హెడ్ఏక్ తెప్పించింది. అంటే వాళ్ళు ఏమనుకున్నారో నాకు అర్థం కాల. అంటే తీస్తుంది మన ఇష్టం వచ్చింది చేస్తాం, చూసేది వాళ్ళే కదా, ఎలాగో పడేది వాళ్ళే కదా అనుకున్నారా, నాకు అర్థం కాల. అంటే చాలా మూవీస్ వస్తున్నాయి మలయాళం నుంచి, కానీ ప్లీజ్ ఇలాంటి మూవీస్ అయితే డబ్ చేయకండి. కావాలి డబ్బింగ్, కానీ ఇలాంటి మూవీస్ అయితే వద్దు మాకు. అంత వరస్ట్గా అనిపించింది నాకైతే మూవీ. వాళ్ళు ఏమో అంటే ఒక సైడ్ నుంచి ఏమో డాన్ అంటారో, డాగ్ అంటారో, ఫిష్ అంటారో, లేకపోతే 13 crores అంటారో, ఫిష్ అంటారో, ఇష్టం వచ్చినట్టు పెట్టారు. ఓకే, అవన్నీ బాగానే చేసుకున్నారు పే ఆఫ్ అనేది. అంటే ఏమనుకోవాలి, ఓకే ఇంట్రెస్టింగ్గా లేదు, కామెడీగా లేదు, మీకు ఇష్టం వచ్చింది చూపిస్తున్నారు, ఇష్టం వచ్చింది చేస్తున్నారు. ఇక్కడ మాకు టార్చర్ తప్ప ఏముంది అసలు మూవీలో క్యారెక్టర్స్ కూడా నాకు జోకర్ లాగా అనిపించినాయి. వాళ్ళ కాదు జోకర్స్ అయినా, మనం చూసిన వాళ్ళు అయితే జోకర్స్ అన్నమాట. ఇంక మూవీ గురించి అయితే చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు, నాకైతే నచ్చలేదు. ఇంకా ఏమన్నా చెప్పాలంటే ఒక మ్యూజిక్ ఉంటుంది. ఆ మ్యూజిక్ ఏంటంటే ఆ మ్యూజిక్ దగ్గర వచ్చే సీన్స్కి నాకు తలకాయ కూడా తప్ప ఇష్టం అసలు. ఏదంటే ఏమీ లేదు అసలు మూవీ అయితే. మూవీలో ఇంక చెప్పడానికి ఏమన్నా నచ్చింది ఏమన్నా ఉందంటే తెలుగు డబ్బింగ్ అయితే బాగుంది, పర్లేదు. ఇంకా లెంత్ అయితే తక్కువగా ఉంది. ఆ రెండు తప్ప నాకు మూవీ అయితే నాకు అసలు నచ్చలేదు. నాకైతే నచ్చలేదు. ఇది నా ఒపీనియన్. మీరు ఏమన్నా చూడాలనుకుంటే జీ5 అయితే స్ట్రీమింగ్ అవుతుంది.